హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమందరం అయితే బాగున్నాము. మీరందరూ కూడా ఎప్పుడు చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ షిరిడి ప్రయాణానికి రెడీ అయ్యామని చెప్పా కదండి. మార్నింగ్ బాబు మన అమ్మపాల నుంచి అంటే మా గ్రామం నుంచి మా ఊరు నుంచి ఖమ్మం తీసుకొని వచ్చేసాడు. ఖమ్మం నుంచి ఇంకొక అర్ధ గంటలో మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇంకా ట్రైన్ వచ్చే టైం అనమాట. అయితే ఇప్పటికే కొంచెం పిల్లలతో అయితే లేట్ అయిందండి. బాబు అయితే అరుస్తూ ఉన్నాడు మమ్మల్ని, తొందరగా కానివ్వండి, లేట్ అయితే మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఇబ్బంది పడతారు పిల్లలతోటి, లగేజీలు ఉన్నాయని మా బాబు అయితే అమ్మ ఎంత చెప్పినా మీరు ఫాస్ట్గా రావట్లేదు అన్నాడు. పిల్లలతో కదండి, తను ఎంత చెప్పినా కానీ మేమైతే నిదానంగానే వచ్చామండి. అంటే నిదానంగా అంటే ట్రైన్ వెళ్ళిపోయేంత నిదానం కాదండి, కాకపోతే మేము వచ్చే పద్ధతిలో వచ్చేసామన్నమాట. ఇలా రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి ఇది ఖమ్మం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్కి వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి కాబట్టి లగేజెస్ మొత్తం కూడా మేమైతే చక్కగా లిఫ్ట్ని అయితే ఉపయోగించుకున్నాము. ఎందుకంటే లిఫ్ట్ ఉన్నదే దానికోసం కదండి. మన మామూలు మనుషులమైతే సింగిల్గా అయితే వెళ్ళొచ్చు, కానీ లగేజెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లిఫ్ట్లోనే వెళ్ళాలి. లగేజెస్ తీసుకొని మనము స్టెప్స్ అనేది ఎక్కలేమన్నమాట ఎవరం కూడా. అందువల్ల అలా తీసేసుకొని ఇంకా పిల్లలైతే ఎవరి పిల్లలని అయితే వాళ్ళు పట్టుకొని నడుస్తున్నారు. ఎందుకంటే స్టేషన్ల దగ్గర ఇలాంటి వాటి దగ్గర మాత్రం వాళ్ళ పిల్లలని అయితే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. లగేజీలు అట్లాంటివి అయితే మేమైతే క్యారీ చేస్తాం, కానీ కొన్ని విషయాలకి నేనైతే వెళ్ళనండి. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటారని చెప్పి అలా అంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని ఏడిపించడం కరెక్ట్ కాదనమాట. మనం వద్దు అనంగా ఎత్తుకొని వాళ్ళని బాధ పెట్టే కంటే కూడా చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోకే మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మాకంటే ముందే స్టేషన్కి వచ్చేసిందండి. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము అప్పుడు రెడీ అయినామన్నమాట. ఇంకా చెల్లి వచ్చేసింది. మేము ఏ ఊరు వెళ్తున్నా కానీ చక్కగా వచ్చి మాకు సెండ్ ఆఫ్ చెప్పేసి బాయ్ చెప్పేసి ఇంకేదైనా మాకు కొనిపెట్టాలంటే కూడా టక కొనిపెడుతుందండి. అంత ఇష్టం మేమంటే. మాకు కూడా తనంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా మామయ్య వాళ్ళు అయితే ట్రైను 2 గంటల లేట్ ఉందండి. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. మేము మాదే లేటు ఎలా అనుకుంటూ మేము వెళ్తున్నాము, కానీ ట్రైన్ 2 గంటల లేటు. అయితే మా కారులో మాతో పాటు మా చిన్న పాప అల్లుడు రాలేదనమాట. వాళ్ళు బండి మీద వచ్చేసి ఐషుని మేము తీసుకొని వచ్చాము. వాళ్ళు బండి మీద వచ్చేసి నెక్స్ట్ ఒక 10 నిమిషాలకే వచ్చేసారండి. అంటే ఆల్మోస్ట్ కాకపోతే బైక్ కొంచెం వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర ఆఫీస్లో పెట్టి వచ్చారనమాట. ఇంకా ఇలా అందరం కూడా ఇంకా ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాము. అయితే ట్రైన్ అయితే రాలేదు, కానీ ఇంకోటి వచ్చింది. ఏంటో చెప్పేనా అండి? వర్షం వచ్చిందండి. అయితే వర్షంలో మేము ఇంకా ఎక్కడ నించుందామన్నా కానీ అసలు ప్లేస్ లేదండి. ఫస్ట్ అది అంత జనం అనమాట, బాగా ఉన్నారు. కూర్చోడానికి ప్లేస్ లేదు. అసలు కూర్చునే కుర్చీల దగ్గర వర్షం వచ్చేసింది అనమాట. ఇంకెక్కడా కూర్చోడానికి వీల్లేదు. అయితే ఎట్లా అనుకొని సరే జనంలోనే అలానే ఎలాగోలా అలా వచ్చేసాము. ఇంకా అంతలోకి ఐషుతోటి రుక్మిణి అయితే ముచ్చట్లు పెడుతూనే ఉంటుంది. అది వచ్చిందంటే పిల్లల్ని ఖచ్చితంగా ఎత్తుకుంటుంది. మేము కూడా అప్పుడప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా మా రుక్మిణి రావాలి. ఎందుకు అంటే మన పిల్లల్ని అది చక్కగా క్యారీ చేస్తుంది అనమాట. అదొక సంతోషం మాకు. చాలాసేపు దాని దగ్గర ఉంటారు. అందరి దగ్గర ఉండకపోయినా తనంటే బాగా ఇష్టం అన్నమాట వీళ్ళకి. మా పిల్లలకి రుక్మిణి అంటే బాగా ఇష్టము. అలానే వాళ్ళ పిల్లలకి కూడా అలవాటు అయిపోయింది. ఇక మేమిద్దరం అయితే అక్కడ ముచ్చట్లు ఏం పెట్టామనుకుంటున్నారా? ఓ లోకాభిరామం అండి. ఏం ముచ్చట్లు ఉండవండి. నువ్వేం కూర చేసావు, నేనేం కూర చేసావు, ఇవాళ నువ్వేం చేసావు, నేనేం చేసావు అని చెప్పి జస్ట్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఈ ముచ్చట్లు అయిపోయేదాకా అన్ని ముచ్చట్లు చెప్పుకున్నా వర్షం పెద్దదైపోయింది. నీళ్ళు వచ్చేస్తున్నాయి. అవతల కొంచెం జరుగుదామన్న ఎక్కడ ప్లేస్ లేదండి. అయితే ఇంత జనము ఉన్నారు ఏంటి అనుకుంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్ దాకా వెళ్ళే ట్రైన్ కూడా ఒకటి ఉందటండి. అది దానికోసం అనమాట. మనకి వరంగల్లో దిగేవాళ్ళు, మొహబాద్లో దిగేవాళ్ళు, కాజీపేటలో దిగేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరూ వెళ్తే మాత్రం మొత్తం ఖాళీ అయిపోయి మా వరకే ఉంటామనిపించింది. కానీ అలా ఏం లేదండి. షిరిడి వెళ్ళే వాళ్ళు కూడా బొచ్చడి మంది ఉన్నారు. అయితే ఎక్కే ముందు వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట.
ఇప్పుడు మాత్రం ఇంత జనం ఉన్నదైతే షిరిడికి కాదండి, హైదరాబాద్ వెళ్ళే వరకే ఉన్నారు జనం. ఇక వీళ్ళంతా జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే ఖాళీ అవుతుంది, ట్రైన్ వస్తుంది, వాళ్ళది అనౌన్స్మెంట్ అయింది, వీళ్ళందరూ కూడా ఖాళీ అవుతారండి. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకా మాకు ఫ్రీ అనమాట. కాకపోతే ఎక్కడైనా కూర్చోడానికి అయితే ప్లేస్ అనేది ఉంటుంది. ఇంకా ఇంతలో మామయ్య వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి చాలా టైం అయిందండి, మరి మనకి ట్రైన్ డిలే అయిందని చెప్పి మరి వాళ్ళంతసేపు ఉండలేరు కదా, మళ్ళీ వర్షము, ఇంటికి వెళ్ళాలి, వైరా కంటే ట్రావెల్ చేయాలంటే 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి ఖమ్మం నుంచి వైరాకి. అందుకోసం మేము వెళ్తున్నాము అని చెప్పేసి మాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే మేము కూడా ఉండు అనలేదు, ఎందుకంటే మన జర్నీ కొంచెం లేట్ అయింది కదండి, అందువల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టము ఎందుకు అని చెప్పి, సరే ఓకే మీ పాపను మేము జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తామని చెప్పి మా మామయ్య వాళ్ళకి చెప్పేస్తే, మా మామయ్య వాళ్ళు అయితే మాకు బాయ్ చెప్పి కొంచెం బాధగానే వెళ్ళారండి. బాధగా అంటే వాళ్ళు ఎక్కటానికి వచ్చిన మనుషులు ఉండి ఎక్కిస్తేనే అదొక తృప్తి అండి. ఎప్పుడైనా కానీ మన జర్నీకి సెండ్ ఆఫ్ ఇటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తే పెద్ద హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఎవరైనా కానీ అబ్బా మనం వెళ్ళి వీళ్ళని ఎక్కించి వచ్చానన్నంత ఫీలింగ్లో ఉంటారనమాట. కాకపోతే ఆ ఫీలింగ్లు అయితే మా వాళ్ళకైతే మేము ఎవ్వరికి దక్కని లేదండి. ఎందుకంటే మా ట్రైను 2 అవర్స్ లేటు. చూసారు కదండి ఈ వీడియో అంతా కూడా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇంకా మొత్తం కూడా షిరిడి వెళ్ళిన తర్వాత దర్శనాలు, షాపింగులు, ఎక్కడ తిన్నాము ఏంటి అనేది మొత్తం కూడా మీకు ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ తోటి, అంటే కొంచెం సరదాగా మాట్లాడుతూ మీకైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.